నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపురం కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా ప్రతినిధులతో మీటింగ్ని ఏర్పాటు చేసి చాలా విషయాలు మాట్లాడారు. తను మాట్లాడిందే కాక సోషల్ మీడియా ప్రతినిధులతో పాటు అక్కడికి వచ్చిన కార్యకర్తలను కూడా సాధక బాధకాలు చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పిన సాధక బాధకాలు కూడా విన్నారు. చాలామంది మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మీకు ఎటువంటి వేధింపులు వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేము ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేస్తాము. తద్వారా మీ కంప్లైంట్ని అక్కడ పంపించవచ్చు. ఆ కంప్లైంట్లు ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళపైన కేసులు వేసి మనం తగిన చర్యలు తీసుకుందామని చెప్పి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈసారి కూడా మనం మొన్నటి కంటే ఎక్కువ సీట్లతో 175కి 175 సీట్లతో మనం గెలవబోతున్నాం. వాళ్ళు ప్రతిరోజు చేసే విష ప్రసారాన్ని మీరే తిప్పికొట్టాలి, సోషల్ మీడియా ప్రతినిధులే తిప్పికొట్టాలి. అందుకు మన వాళ్ళు ఒక వెబ్సైట్ని ప్రారంభించారు. దాంట్లో మనం చేసే ప్రతి మంచి పని అందులో ఉంటుంది. అది ఏంటంటే సంక్షేమంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమము దాంట్లో ఉంటుంది. అందులోకి వెళ్ళి ఆ ఫోటోలను కానీ ఆ పర్టికులర్ ఏరియాస్ ఆ పర్టికులర్ అడ్రస్ని సేకరించి ఎవరినైనా వాళ్ళ ముఖం మీద కొట్టండి. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేశారు ప్రజలకని చెప్పండి. తద్వారా ఈ 15 రోజులు వాళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొట్టి మన పార్టీ మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చేటట్టు చేయండి. ఈ క్రమంలో దాడి మీ మీదే కాదు, నా మీద కూడా జరిగింది. నన్ను ఇక్కడ కొట్టాలని చూశారు, లేకపోతే ఇక్కడ కొట్టాలని చూశారు. దేవుడు ఉన్నాడు పైన, నాకు ఇక్కడ తగలలేదు, ఇక్కడ తగలలేదు. ఇక్కడ తగిలి నేను బ్రతికాను అంటే నాతోని మళ్ళీ ఏదో స్క్రిప్టు, బలమైన స్క్రిప్టే చేయాలని దేవుడు ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి ఈసారి కూడా 175కి 175 సీట్లు గెలుస్తాం మనం. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి, మనకు ప్రచారం చేయండి. మళ్ళీ ఇక్కడే ఈ విశాఖపట్నంలోనే మన రాజధానిలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి మా సోషల్ మీడియా ప్రతినిధులందరికీ ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రచారానికి వెళ్ళడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ని ఏర్పాటు చేయడం, ఆ మీటింగ్లో సోషల్ మీడియా ప్రతినిధులు ఉత్సాహం కేరింతలు చూస్తుంటే చాలా పండగ వాతావరణంలా కనిపించింది. అక్కడి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా మేమంతా సిద్ధం బస్ యాత్రతో పాటు విజయనగరం జిల్లాలో ప్రవేశించడం జరిగింది. ఆ బస్ యాత్ర కూడా ఈరోజు పూర్తి కానుంది. ఈ విషయం చెప్పడానికే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి విషయాలు ఎన్నో షేర్ చేసుకుందాం. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఎందుకంటే నా తాలూకు ప్రతి వీడియో మీకు వస్తుంది కాబట్టి. జై జగన్. థ్యాంక్ యూ.